ఇప్పుడు చెప్పారండి విషయం. ఒక వాక్యం చెప్పండి, ఒక వాక్యం చెప్పండి నాకు. బైబిల్లో మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ లో కానీ న్యూ టెస్ట్మెంట్ లో కానీ ఒక వాక్యం చెప్పండి నాకు. న్యూ టెస్టిమెంట్ లో మనకి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఆయన నిజమైన దేవుడును నిత్య జీవనం ఉన్నది. ఉంది కదా, ఎవరి గురించి చెప్పారు? అది యేసుక్రీస్తు గురించేనండి. మరి అలాంటప్పుడు మరి యెహోవా కూడా మరి ఒక వాక్యం చెప్పారు కదా. ఆ యెహోవా కూడా సాక్ష్యం చెప్తాడు, ఆయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు ఆనందించండి. యెహోవా దేవుడు కూడా సాక్ష్యం చెప్తాడు ఆయన గురించి అని చెప్తారు. మరి మీరు చెప్పింది బాగానే ఉంది. మరి యెహోవా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ అధ్యాయంలో నాకు ముందుగా ఏ దేవుడును లేడు, నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడును ఉండడని యెహోవా చెప్తున్నాడు. అవునండి. అంటే ఒకసారేనండి. తర్వాత మత్తయి సువార్తలో 7వ అధ్యాయం 21వ వాక్యంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువారే ప్రవేశించాలని ఈయన చెప్తున్నాడు. ఆయనేమో నేనే దేవుణ్ణి, నాకు వెనక ముందు ఎవరు లేరని యెహోవా చెప్తున్నాడు.